హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు 1 కప్పు బియ్య పిండితో మన అమ్మమ్మలు చేసే ప్రాసెస్తో కళాయి చెక్క అనేది చేసి చూపించబోతున్నాను. డీప్ ఫ్రైతో అస్సలు పని లేదండి. 1 చుక్క ఆయిల్తోనే ఈ చెక్కలు అనేవి చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూసినప్పుడే ప్రాసెస్ అంతా అర్థమవుతుందండి. అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా ఈజీగా ఈ రెసిపీ అనేది కంప్లీట్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దానిలోకి పొడి బియ్య పిండి వేసుకోండి. నేను 2 కప్పుల పొడి బియ్య పిండితో చేసి చూపించబోతున్నాను. పిండి అనేది ఎంతైనా తీసుకోవచ్చండి, అది మీ ఇష్టం. దానిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే అరగంట క్రితం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని బాగా కడిగి తీసుకోండి. అలాగే పెసరపప్పును కూడా నానబెట్టుకుని కడిగి తీసుకోండి. అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా తీసుకోండి. అలాగే పచ్చి కొబ్బరి తురుము కూడా తీసుకోవాలి. ఇది పల్లీల పొడి అండి. పల్లీలను బాగా డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టుకున్న పౌడర్ని కూడా తీసుకోండి. మరీ మెత్తగా నలగాల్సిన పని లేదు, పలుకులుగా ఉంటేనే స్నాక్స్కి టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే కొత్తిమీర, కరివేపాకు, ఉల్లికాడలు కూడా తీసుకోండి. తెల్ల నువ్వులు కూడా 2 టేబుల్ స్పూన్లు తీసుకోండి. ఇప్పుడు మనం తీసుకుని రెడీగా పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అలా పిండిలో వేసేసుకుందాం. పచ్చిశనగపప్పు, నానపెట్టుకున్న పెసరపప్పు, కొత్తిమీర, కరివేపాకు, అలాగే ఉల్లికాడలు ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోండి. పల్లీల పొడి కూడా వేసుకోండి. అలాగే తెల్ల నువ్వులు కూడా వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని అల్లము, పచ్చిమిర్చి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుని బరకగా గ్రైండ్ చేయండి. అలా బరకగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం అంతా కూడా అది కూడా పిండిలో వేసేసుకుందాం. మీకు ఇంకా స్పైసీగా కావాలి అంటే 1 టేబుల్ స్పూన్ కారం అయినా వేసుకోవచ్చండి. కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కారానికి బదులుగా అల్లం పచ్చిమిర్చి వేస్తున్నాను. మీరు అల్లం పచ్చిమిర్చి వేసుకున్నా కూడా కారం కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అలాగే మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసుకుని అదంతా కూడా పిండిలో వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండికి పట్టిద్దాం. పిండిని చేత్తో బాగా కలుపుకున్నట్లయితే మనం వేసినవన్నీ కూడా బియ్య పిండిలో బాగా కలుస్తాయి. పిండి అనేది మరీ చపాతీ ముద్దలాగా గట్టిగా రావక్కర్లేదండి, కొంచెం సాఫ్ట్గానే కలుపుకోండి. పిండి కొంచెం మెత్తగా ఉన్నట్లయితేనే స్నాక్స్కి టేస్ట్ అనేది బాగుంటుంది. మరీ గట్టిగా కలిపినట్లయితే చెక్కలు అనేవి మరీ క్రిస్పీగా గట్టిగా వచ్చేస్తాయి. పెద్ద వయసు వారు తినటానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇలా నేను చూపించిన విధంగా కొంచెం మెత్తగా సాఫ్ట్గానే కలపండి. కొంచెం వాటర్ ఎక్కువగా పోసుకుని ఇలా కలపండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి. కలుపు పెట్టుకున్న పిండిని నానబెట్టుకోవాల్సిన పనులు అస్సలు లేదండి, వెంటనే కూడా కుక్ చేసేసుకోవచ్చు. ఇలా కళాయిలో ఒకే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం తీసుకున్న పిండి ముద్దని కళాయికి అడుగున ఇలా నేను చూపిస్తున్న విధంగా వేళ్లతో ప్రెస్ చేస్తూ ఇలా చెక్కలాగా చేసుకోండి. కొంచెం పలుచగా చేసుకున్నట్లయితేనే కుక్ అవ్వటానికి టైం అనేది తక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు మధ్య మధ్యలో ఇలా నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న హోల్స్ చేసుకోండి. ఫోర్క్తో కానీ చాకుతో కానీ ఇలా పెట్టుకున్నట్లయితే ఆ గ్యాప్స్లో మనం పెట్టుకున్న గ్యాప్స్లో ఆయిల్ అనేది వెళ్ళి మొత్తం అంతా కూడా ఈవెన్గా కుక్ అవుతుంది. ఈ విధంగా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ హోల్స్లో కొంచెం కొంచెంగా డ్రాప్స్ వేసుకోండి. ఆయిల్ అనేది వేసుకుని మూత పెట్టుకోండి. ఫ్లేమ్ మొత్తం తగ్గించండి, లో ఫ్లేమ్లో మాత్రమే ఇది కుక్ అవ్వాలి. ఇలా మధ్యలో ఒకసారి చూసుకున్నట్లయితే అడుగున క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా ఫ్రై చేయండి. మామూలుగా వెనుక వైపు ఫ్రై చేయాల్సిన పని లేదండి, కానీ కొంచెం పచ్చిగా అనిపించకుండా ఇలా 2 నిమిషాలు వెనుక వైపు కూడా ఫ్రై చేసుకుని తీసేసుకోవచ్చు.
ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా కుక్ చేసుకోవచ్చండి. చిన్నపిల్లలు, పెద్దవారు ఈజీగా టేస్టీగా తినే రెసిపీస్ని చూపిస్తాను. అవన్నీ కూడా మీ అందరికీ నచ్చుతాయి. కళాయిలోనే కాకుండా ఇలా దోశ పెనం మీద కూడా వేసుకోవచ్చండి. ఇలా అయితే మనకి కళాయిలో ఒక చెక్క మాత్రమే ఫ్రై అవుతుంది కదా. ఇలా పెనం మీద అయితే పెనం సైజును బట్టి మనం 3-4 అయినా ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు. ప్యాకింగ్ కవర్ కానీ ఆయిల్ ప్యాకెట్ కానీ తీసుకుని ఇలా కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకుని మనం కలిపి పెట్టుకున్న పిండిని కొంచెంగా ముద్దలాగా తీసుకోండి. దానిని ఇలా చెక్కలాగా ఒత్తుకోండి. మనం ఈ స్నాక్స్ అనేవి తింటున్నప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పంటికి తగులుతో టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. పల్లీలు కూడా వేసాం కదా, అన్నీ కూడా టేస్టీగా ఉండే ఇంగ్రీడియంట్స్ అండి. ఖచ్చితంగా మీరు కూడా కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి. ఇలా పెనం మీద కూడా ఒక చుక్క ఆయిల్ వేసుకుని ఇలా కూడా మనం ఫ్రై చేసుకోవచ్చండి. ఒకేసారి 2-3 కానీ 4 కానీ మనం చేసుకున్న చెక్కల సైజుని బట్టి కూడా వాటిని ఒకే టైంలో కుక్ చేసుకోవచ్చు. ఇలా అక్కడక్కడ కొంచెం కొంచెంగా ఆయిల్ డ్రాప్స్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇంకా కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంకా సర్వ్ చేసుకోవటమే. వేడివేడిగా క్రిస్పీగా ఉండే కళాయి చెక్కలు రెడీ అయిపోయాయి. మీ అందరికీ గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసినారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. మీకు కూడా ఈ రెసిపీ తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.